హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను రివ్యూ చెప్పబోయే సినిమా డ్రైవ్. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూశాక నాకు ఎలా అనిపించిందో ఈ రివ్యూలైతే చూద్దాం. ట్రైలర్ చూసినప్పుడు ఇదొక సాలిడ్ థ్రిల్లర్ అనిపించింది. హ్యాకింగ్, సస్పెన్స్, స్టైలిష్ హీరో ఇవన్నీ కలిస్తే ఒక స్ట్రాంగ్ మూవీ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కాని సినిమా పూర్తయ్యాక నాకు వచ్చిన ఫీలింగ్ మాత్రం కొంచెం వేరుగా ఉంది. సినిమా మొదలైన వెంటనే ఒక మోడ్రన్ వరల్డ్లోకి తీసుకెళ్తారు. హీరో క్యారెక్టర్ని చాలా సీరియస్గా, స్టైలిష్గా చూపిస్తారు. పర్సనల్ లైఫ్, టెక్నాలజీ ప్రాబ్లమ్స్, సీక్రెట్ డేటా ఇవన్నీ కలిసి హీరో లైఫ్ని ఒక పెద్ద సమస్యలోకి నెట్టేస్తాయి. ఇక్కడనుంచే సస్పెన్స్ పెరగాలి. కానీ స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ ఆ టెన్షన్ పూర్తిగా బిల్డ్ అవ్వలేదు అనిపిస్తుంది. ఆది పినిశెట్టి నటన గురించి చెప్పాలంటే ఈ టైప్ రోల్స్ ఆయనకు సూటవుతాయి. సైలెంట్ సీన్స్లో బాగా పెర్ఫామ్ చేశారు. కానీ స్క్రిప్ట్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఆ నటన కూడా ఒక లెవెల్ దాటలేదు. సినిమాటోగ్రఫీ మాత్రం నాకు బాగా నచ్చింది. విజువల్స్ క్లీన్గా ఉంటాయి. ఇంటర్నేషనల్ లుక్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్లో మూడ్ సెట్ చేస్తుంది. కానీ థ్రిల్లర్ ఫీల్ని చివరి వరకు తీసుకెళ్లలేకపోయింది. ఈ సినిమాలో నాకు పెద్ద మైనస్ అనిపించిన విషయం స్టోరీనే. హ్యాకర్ క్యారెక్టర్ని ఇంకా స్ట్రాంగ్గా రాయాల్సింది. ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే ప్రశ్నకు ప్రాపర్ ఆన్సర్ రాదు. సెకండాఫ్ వచ్చేసరికి సినిమా స్లో అవుతుంది. ఇంకాస్త గ్రిప్ ఉండాల్సింది అనిపించింది. డ్రైవ్ సినిమా చెడ్డ సినిమా కాదు, కానీ గ్రేట్ థ్రిల్లర్ అని కూడా చెప్పలేను. మంచి ఐడియాస్ ఉన్నాయి, కానీ వాటిని పూర్తిగా యూజ్ చేయలేకపోయారు. మీరు కూడా డ్రైవ్ మూవీ చూశారా? మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆనెస్ట్ ఓటీటీ మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.